హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజైతే నేను టెంపుల్ స్టైల్ పులిహోర పులుసు చేస్తున్నానండి. పండగ కదా, రెగ్యులర్గా నేను ఇదే చేస్తుంటానండి. ఇది వచ్చేసి మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. మేము ఎక్కువ ఫెస్టివల్స్ అంటే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తామండి. ఈ టెంపుల్ స్టైల్ పులిహోర అన్ని కొలతలతో చేస్తే చక్కగా మనకి టెంపుల్ ఎలాగుంటే అలాగే వస్తుందండి. ఇప్పుడైతే ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసేసుకొని మనం అలాగే నేను ఇప్పుడు ఇది వచ్చేసి 1.5 kg రైస్కి తీసుకుంటున్నానండి. కొలతలు వచ్చేసి మీరు కావాలంటే ఇందులో హాఫ్ వరకు వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. అందులో అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా మినప్పప్పు. కొందరు మినప్పప్పు శనగపప్పు వేయరండి. నేనైతే తప్పకుండా వేస్తాను. ఎందుకంటే మనకు మినప్పప్పు వేసిన మూలన చిక్కదనం అనేది ఇంకా త్వరగా వస్తుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నానండి. మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది మసాలాగా మనం మాడగొట్టేస్తే మాడిపోతే అసలు మనకి పులిహోర అంటూ టేస్ట్ ఉండదు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకుంటున్నాను. అలాగే మెంతులు కంపల్సరీగా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆవాలండి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు. ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము బాగా వేపేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి వేపుకోద్దండి, ఎందుకంటే మనకి త్వరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వేగేలోపు మనము చింతపండు నానేసుకోవాలండి. నేను ఈ క్వాంటిటీ ఆఫ్ చింతపండు తీసుకున్నాను. 150 నుంచి 200 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోవాలండి. మనం వేడి నీళ్ళలో వేసుకుంటే త్వరగా నానిపోతుంది. లేదు ఇంకా మనకి టైం ఉంది అంటే చల్ల నీళ్ళల్లో కూడా నానబెట్టేసుకోవచ్చండి. 150 to 200 గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకోవాలండి. ఈ 1.5 kg రైస్కి. ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఒక 2 to 3 kgs వరకు అంటే డబల్ వేసుకోండి. ఇది మనం చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 6 months వరకు అయినా పాడవదండి పులిహోర పులుసు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కలుపుకోవచ్చు. ఇప్పుడైతే పండగ స్పెషల్ కదా, నేను లార్జ్ క్వాంటిటీలోనే చేస్తానండి ఎక్కువ. ఇలాగా మొత్తము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి. మనకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇవి వేపుకోవాలండి. ఇప్పుడైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు కొద్దిగా లాస్ట్లో మనము ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కంపల్సరీగా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. మనం ఒకవేళ మినపప్పు శనగపప్పు వేయకుండా పర్లేదు, కానీ నువ్వులు అయితే తప్పకుండా వేసుకోవాలి. నువ్వులు వేసినాక ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎండుమిర్చి తీసుకున్నానండి. 20 నుంచి 30 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి ఇలాగా అన్నీ ఇప్పుడే వేపేసుకోవాలండి. ఇది చల్లగైనాక మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోతున్నాయండి. ఇలాగా కలుపుతూనే ఉండాలండి. కొద్దిగా మనం ఏమాత్రం చేసినా ఇవి మాడే ఛాన్సెస్ ఉంటాయి. టేస్ట్ అంతా పోతుందండి పులిహోర టేస్ట్. మనం మిరియాలు వేసే మూలాన టెంపుల్ స్టైల్ టేస్ట్ అయితే తప్పకుండా వస్తుందండి. ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు మెత్తగా పౌడర్ కొట్టేస్తాము. చింతపండును కూడా మనము ఇలాగ బాగా పిండేసి మనము ఇదంతా తీసేయాలండి. మనం స్ట్రైనర్లో వేసుకొని ఇలాగ అంటేస్తే మనకి పల్లా పైన ఉండిపోతే అది వాటర్ ఒక్కటి కింద వస్తుందండి. అది అసలు టేస్ట్ ఉండదు. మనం ఇలాగ అనేసుకొని మొత్తము మెత్తగా ఫస్ట్ ఇలాగ చితిపేసి, ఎక్కువ కూడా వాటర్ వేయొద్దండి, ఎందుకంటే మనకు పులుసు ఉడికేకి టైం పడుతుంది. చూసి వేసుకుందాం వాటర్ కూడా. ఇలాగా మొత్తం మనము ఇలాగ సపరేట్ చేయాలండి. లేదు అంటే మన దగ్గర ఏదైనా పెద్ద హోల్స్ గిన్నె బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్ తీసుకొని, లేదంటే ఏదైనా చిల్లులది గిన్నె ఉంటుంది కదండి పెద్ద హోల్స్ది, అందులో కూడా వేసి ఇలాగ జల్లెళ్ళ ఇలా అంటే కూడా వస్తుందండి. స్టెయినర్ కానీ ఏదైనా మిష్ లాగా ఉండేది అయితే తీసుకోవద్దండి.
నేనైతే ఇలాగే చేస్తాను. పల్ప్ అంతా బాగుంటుందని ఇలాగ మొత్తం చింతపండునైతే ఇలా మొత్తం తీసేస్తున్నాను. మనం హ్యూజ్ క్వాంటిటీ చేసుకునేటప్పుడు కొద్దిగా పెద్ద కడాయి పెట్టుకోవాలండి. మనము వీటికి ఎక్కువ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే పులిహార పులుసుకి టేస్ట్ బాగుంటుందండి. మిగతా ఆయిల్స్ కంటే నేనైతే ఈరోజు పల్లి నూనె వాడుతున్నాను. ఎక్కువ నేను పల్లి నూనె ఒకటి ఇంట్లో యూస్ చేస్తానండి. అలాగే ఇప్పుడు మనము 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పోపుకి ఆవాలు వేస్తున్నానండి. ముందుగా మనం చేసేది హ్యూజ్ క్వాంటిటీ కదండి, అన్ని కొద్దిగా ఎక్కువే పడతాయి. కొంచెం మంట పెట్టుకేసుకుందాము. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను. పోపు ఎంత వేసుకుంటే నిదానంగా ఎక్కువ మాడకుండా టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలాగ జీలకర్ర కూడా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. అలాగే మినప్పప్పు కూడా వేసుకుంటున్నానండి. శనగపప్పు కావాలంటే మన ఇష్టం అండి. ఎక్కువ పులుసులో ఉడికిపోతే ఈ మధ్య శనగపప్పు నాటుకు రావట్లేదు కదండి, మనకి అదే కనిపిస్తుందని నేను ఎక్కువ వేయను శనగపప్పు. ఇలాగ మినప్పప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అలాగే పల్లీలు కూడా వేసుకుందాం. ఇప్పుడే ఈ మాత్రము పల్లీలు తీసుకున్నానండి, ఒక చిన్న కప్పు మైన. ముందుగా వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు మనకి ఆయిల్లోనే వేపుకుంటున్నాను. ఇలాగ పోపు వేసుకొని పక్కకు తీసి పెట్టేసుకొని చింతపండు పులుసును ఉడకపెట్టుకోవచ్చండి. లేదు అంటే నేను అంతా కలిపేసే చేస్తాను. పల్లీలు బాగా వేగనిద్దాము. మనకి ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయినాయండి. కొంచెం పల్లీలు వేగేంత వరకు పెట్టాలి, లేదంటే మనకి పచ్చి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనము పచ్చిమిర్చి కొంచెం ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా గుప్పెడు కరివేపాకు కూడా చాలా పడుతుందండి. ఇలాగా కరివేపాకు కూడా చాలానే తీసుకుంటున్నాను. కొంచెం మనకి చిక్కుతుంది కదా, అలాగ జస్ట్ అలాగ మూత పెట్టేసుకున్నాను. మనకు ఆ ఫ్లేవర్ కూడా పోదండి కరివేపాకు వేసినాక. ఇలాగా మనము లిడ్ క్లోజ్ చేస్తే అలాగే ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాము. కొంచెం ఎండుమిర్చిని లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవంతా మనకి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పసుపు ఎంత పసుపు వేసుకుంటే మనకి కలరు అంత మంచిగా వస్తుందండి. ఇదంతా బాగా అయిపోయింది, మనకి వేగిపోయినాయండి అన్నీ. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇంగువ వేసినాక ఇప్పుడు మనము చింతపండు నీళ్ళు వేసుకుందాము. డైరెక్ట్ పోపు తీసి పక్కన పెట్టేసుకొని చింతపండు నీళ్ళు వేసి ఇందులో మసాలా వేసుకొని ఉడికించుకోవచ్చండి. తర్వాత పోపు కలుపుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగ వేస్తే మనకి ఫ్లేవర్ అంతా ఈ చింతపండు నీళ్ళు అదంతా బాగా ఉడికి బాగుంటుందని డైరెక్ట్గా వేస్తున్నానండి. ఇలాగా పల్ప్ అంతా తీసేసుకున్నాను. మనం పోపునైతే ఏమాత్రము మాడగొట్టుకోకూడదండి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలాగ చెయ్యి కొద్దిగా అడ్డం ఇట్లా పెట్టేసి వేస్తున్నానండి. ఏదైనా పల్ప్ ఉంటే మనకి వచ్చేస్తుంది. ఇలాగ చింతపండు నీళ్ళనంతా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పౌడర్ వేసుకుందామండి. ఇలాగా మనం వేపుకున్న దినుసులన్నీ ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు పులిహార పులుసు చక్కగా ఉడికిపోవాలండి. 15 to 20 మినిట్స్ వరకు మనకి ఆ ఫ్లేవర్ అంతా, మనకి ఆ పులుపు అనేది ఉండకూడదండి అసలు. అంతవరకు మనము ఈ చిక్కదనాన్ని బట్టి కొంచెం చిక్కబడేంత వరకు 15 to 20 మినిట్స్ వరకు అయితే బాగా ఉడికిచ్చేసుకుందాం. అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ కూడా. నేను తీసుకునే 1.5 kg రైస్కి కొంచెం గళ్ళుప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కంటే. ఇలాగా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే
సాల్ట్ అయితే పడుతుందండి, తప్పకుండా పడుతుంది. మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు కూడా చూసి వేసుకోవచ్చు. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. 6 months వరకు మనం ఫ్రిడ్జ్లో పెడితే స్టోర్ ఉంటుంది. స్టోర్ చేసుకునేటప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ అంటూ పైన ఉండాలండి, లేదంటే మనకి బూజు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా కాంచుకొని అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎంత చిక్క పడితే మనకి నిలువ అంత ఉంటుందండి ఇది పులిహోర పులుసు. ఇప్పుడైతే 15 to 20 minutes వరకు ఇది బాగా ఉడికిచ్చేసుకున్నాము. బాగా 20 నుంచి 30 నిమిషాల వరకు అయితే బాగా ఉడికిచ్చేసినానండి. ఇలా వచ్చింది. మనకి చల్లగా కూడా అయిపోయిందండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మనకి బాగా 20 to 30 minutes మనము ఆ చిక్కదనాన్ని బట్టి స్టవ్ కట్టేసుకుంటే చాలు. ఇప్పుడైతే పులిహోర పులుసు ఇలాగ చిక్కబడిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసి కలిపేసుకుందాము. నేనైతే ఇది 1.5 kg రైస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో అయితే హాఫ్ ఉందండి, హాఫ్ రైస్. ఇంకో గిన్నెలో ఇంకా హాఫ్ రైస్ ఉంది. ఫస్ట్ మీకు ఇది చూపిస్తున్నాను. ఇలాగ మనము పులిహోర పులుసు వేసేసుకొని తగినంత కలిపేసుకున్నాము. కొద్దిగా మనము చూసుకుంటా మనకి ఎంత సరిపోతుందో చూసుకుంటా కలుపుకోవాలండి. ఇలాగా ఒకటేసారి అంతా వేసుకోకూడదు, కావాల్సినంత వేసుకొని చూసుకుంటా కలుపుకోవాలి. పులిహోర పులుసు అయితే వేసేసి అంతా కలిపినానండి. టేస్ట్ అయితే బాగుంది. మీకు కొద్దిగా ఉప్పు కావాలంటే చూసి వేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. టెంపుల్ స్టైల్ పులిహోర పులుసు రెడీ అయిపోయిందండి. మనము ఫెస్టివల్స్ అప్పుడు ఒకరోజు ముందుగానే చేసి పెట్టుకున్నా కూడా ఏం పాడవదండి, బయట కూడా ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు మనం 2 months 3 months అలా కావాలంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అందరు తప్పకుండా ట్రై చేయండి టెంపుల్ స్టైల్ పులిహోర. థ్యాంక్ యూ.